నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మైనర్ విద్యార్థినిపై మానసిక వేధింపులు, వైస్ ప్రిన్సిపల్ పై తీవ్ర ఆరోపణలు, తక్షణ చర్యల కోసం తల్లిదండ్రుల డిమాండ్. రోడ్డు భద్రతలో డ్రైవర్ల కంటి చూపు కీలక పాత్ర పోషిస్తోంది. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జ. వివిధ శాఖల అధికారులతో మరియు సర్పంచ్లతో ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ సమీక్షా సమావేశం. గోదావరి ఖనిలో యూనివర్సల్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభం. సంవత్సరంలో గాంధీజీ పర్యవేక్షణలో జరుగుతున్న సహాయ నిరాకరణ ఉద్యమంలో దేశంలోని పెద్దలు, స్త్రీలు, పిల్లలు అందరూ పాల్గొంటున్నారు. ఆ తరుణంలో చంద్రశేఖర్ ఆజాద్ కూడా పాల్గొన్నారు. అప్పుడు ఆయన వయసు 14 సంవత్సరాలు. ఉద్యమంలో పాల్గొన్నందుకు పోలీసులు ఆజాద్ ను అరెస్ట్ చేశారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. పోలీసులు ఆజాద్ దగ్గరకు వెళ్లకుండా అతనిపై గుల్ల వర్షం కురిపించారు. ఆజాద్ ఒక పేద కుటుంబంలో జన్మించాడు. అతడు కాశీలో చదువుకుంటున్న రోజుల్లో ఒక సత్రంలో మధ్యాహ్నం భోజనం మాత్రమే చేసేవాడు. ఇతడు ఆజాద్ గా పేరు గడించిన తర్వాత శివరాం ప్రసాద్ గుప్తా అనే కాంగ్రెస్ భక్తుడు ఆజాద్ చదువు సంధ్యలకు సహాయం చేస్తానన్నాడు. కానీ ఆత్మాభిమానం గల ఆజాద్ అందుకు అంగీకరించలేదు. ఆజాద్ చనిపోయినా అతని దగ్గరకు వెళ్లడానికి భయపడి అతని శవం మీదే వారి దగ్గరనున్న గుళ్ళు అయిపోయే వరకు కాల్పులు జరిపి చివరికి ధైర్యం చేసి ఆజాద్ శవాన్ని బంధించారు. అంతేకాని సజీవంగా వారికి చిక్కలేదు. రావు మరియు శ్రీ అక్షర స్కూల్లో వైస్ ప్రిన్సిపల్ ఒక మైనర్ విద్యార్థిని మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఎంఈఓ, డిఈఓ తదితర సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయబడింది. అయితే సిబిఎస్ఈ క్యాంపస్ కు ఇది వర్తించదన్న విధంగా స్పందన రావడంతో బాధిత కుటుంబ సభ్యులు జిల్లా బాలల సంరక్షణ విభాగానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జిల్లా బాలల సంరక్షణ శాఖ అధికారులు స్కూల్ కు చేరుకుని విద్యార్థులతో ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. సందర్భంగా పలువురు విద్యార్థులు వైస్ ప్రిన్సిపల్ తమపై మానసిక వేధింపులు గురి చేస్తున్నారని, అనుచితంగా ప్రవర్తిస్తున్నారని వెల్లడించినట్లు సమాచారం. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ సహకారంతో అరై వలై 2వ విడత కార్యక్రమంలో భాగంగా పోలీస్ డ్రైవర్ల కోసం ప్రత్యేక కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించబడింది. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వాహనదారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు పోలీస్ శాఖ తమ సిబ్బంది ఆరోగ్యంపై కూడా సమాన శ్రద్ధ చూపుతోంది. రోజువారీ విధుల్లో వాహనాలు నడిపే పోలీస్ డ్రైవర్లకు స్పష్టమైన కంటి చూపు అత్యంత అవసరమైనందున ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జ హాజరై ఈ శిబిరాన్ని ప్రారంభించారు. సందర్భంగా సిపి మాట్లాడుతూ సిబ్బంది ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా కంటి చూపును పరీక్షించుకోవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం మురుమూరు గ్రామం భక్తి పారవశ్యంతో మారుమోగింది. వేలాది మంది అశేష భక్తుల జయ జయ ధ్యానాల మధ్య ఒగ్గుడులు, కళాకారులు, డప్పు చప్పులు, పోతరాజులు, ఉత్సాహభరిత విన్యాసాలు, శివతాండవ నృత్యాలతో గురువారం సాయంత్రం జాతర శోభాయాత్ర అంగరంగ వైభవంగా ఆలయానికి చేరుకుంది. గ్రామ వీధులన్నీ భక్తి గీతాలతో మారుమోగిపోగా సంప్రదాయ వేషధారణలతో కళాకారులు జాతర వైభవాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా నిలబెట్టారు. సందర్భంగా జాతర నిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ భక్తుల అపార స్పందనతో ఈ సంవత్సరం జాతర విశేషంగా నిలిచిందన్నారు. గ్రామ ప్రజల సమిష్టి సహకారంతో ఏర్పాట్లు విస్తృతంగా చేపట్టినట్లు తెలిపారు.
మల్లికార్జున స్వామి వారి భక్త మహాశయులకు విజ్ఞప్తి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు మురుమూరు గ్రామం నుండి వేలాది భక్తులు డప్పు డోళ్ళ వాయిద్యాలతోటి మరి ఎంతో భక్తి శ్రద్ధతోటి నాట్యం చేస్తూ శివశక్తుల తాండవంతో వేలాది భక్తులు మరి గ్రామ పురప్రముఖులతో సహా ఆ మల్లికార్జున స్వామి భక్తులు మరి బయలుదేరడం జరిగింది ఆ గ్రామం నుండి. అంటే ఏ విధంగా అంటే తండోపతండాలు వేలాది మంది భక్తులు తన్మయ నృత్యం చేస్తూ ఆ మల్లికార్జున స్వామి యొక్క తన్మయంతో మురుమూరు గ్రామం నుండి బయలుదేరి శ్రీ మల్లికార్జున దేవాలయం నూతనంగా నిర్మించబడిన దేవాలయం వరకు సాయంత్రము రాత్రి 12 గంటల సమయం వరకు చేరడం జరిగింది. మరి ఆ తదనంతరము ఉదయాన్నే లింగ నరసింహ వారి పురోహితుల బృందం వారి చేత విగ్రహ ప్రతిష్టాపన గురించి లక్ష్మీ గణపతి పూజతో ప్రారంభించి మరి యాగశాల ప్రవేశించి మరి అనేక దేవతల యొక్క ఆహ్వానం పలుకుతూ మరి పూజలు హోమ కార్యక్రమాలు మరి ప్రారంభమైనవి. ఈ యొక్క హోమ కార్యక్రమాలు ఈ రోజుతోటి మళ్ళీ 28 ఉదయం నుండి రాత్రి 12 గంటల వరకు మరి నిత్య హోమ కార్యక్రమాలు జరపబడు. కావున భక్తులందరూ మరి విచ్చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బాంబ్లనాయక్ తండా గ్రామంలో గ్రామ సర్పంచ్ అఖిల అంజినాయక్ అధ్యక్షతన జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సందర్భంగా గ్రామ సర్పంచ్ బాదావత్ అఖిల అంజినాయక్ మాట్లాడుతూ మన గ్రామ రైతులకు మన పంట పొలాల్లో సేంద్రియ ఎరువులు వాడుకొని ఆర్గానిక్ పంటలను పండించాలని, మనం వరి పొలాలు కావచ్చు, మొక్కజొన్న, పత్తి కావచ్చు సరైన టైంలో వేసి సరైన సమయంలో పంటకు మందులు వాడాలని తెలిపారు. అనంతరం వ్యవసాయ విస్తరణ అధికారి ప్రజలకు జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పైన రైతులకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఏ పంట ఏ కాలంలో వేయాలి, ఏ పంటకు ఏ మందులు వాడాలో, మందులు ఏ సమయంలో వాడాలో రైతులకు అవగాహన కల్పించారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం తరపున అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. మేయర్ మహంకాళి స్వామి అధ్యక్షతన రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో రంజాన్ పర్వదినం రోజు చేయవలసిన ఏర్పాట్లపై వివిధ విభాగాల అధికారులు, మజీద్ కమిటీల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మజీద్ ఈద్గాల వద్ద రంజాన్ సందర్భంగా సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ తదితర సంస్థల సహకారంతో రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. हर तरह का हम लोग मदद करने की कोशिश कर रहे हैं गवर्नमेंट की तरफ से। और स्पेशली रामागुंडम में हमारे चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब, पूरा कैबिनेट स्टेट में जितना हमारी माइनॉरिटी आवाम के लिए गवर्नमेंट से जितना मदद करने के लिए भी तैयार है। काफी हमारे नौजवानों के लिए, हज को जाने वालों के लिए, रमजान के टाइम इफ्तार के लिए इंतजाम। और स्पेशली रामागुंडम में आज तक मैं लास्ट 2 साल से पहले भी हर बार हर रमजान में ईदगाह पे आता था, हर जगह बोलता था अगर आप मौका आए तो कुछ करके बताओ। मौका आप लोग दिए, बुधारखंड में वादा था ईदगाह पे एकदम बढ़िया कंपाउंड वॉल बनाएंगे, जबरदस्त प्लेटफॉर्म बनाएंगे। उसके साथ साथ वहाँ पे मैं मदरसा भी बनाने के लिए तैयार था, मगर हमारे बड़े लोग उसके लिए मना करे, रुक गए। और वहाँ पे अभी गार्डन भी डालना था, काम चल रही। अभी एक नया प्रपोजल दिया हमारे शरीफ साहब कि तो गार्डन नहीं चाहिए, वहाँ पे आम के पेड़ चाहिए। वो आम के और गार्डन के बीच में आप लोग गार्डन इसलिए बता रहा था, टेंट डाले तो वहां पे भी बैठ के नमाज कर सकते। और आगे जगह बहुत है, लेफ्ट साइड राइट साइड ईदगाह में बहुत कुछ जगह है, वहां पे भी आप लोग लगा दे सकते। आपकी मर्जी हो, आप लोग तय करके शाम तक बता दो, उसके फिर रिजर्व होने के बाद बनाएंगे। ऑलमोस्ट 1.5 करोड़ रुपए से बनाया।
और जो भी वहाँ पे और छोटे छोटे काम है वो पूरा आप लोग पूरा करेंगे సింగరేణి జీఎం గారు అది వెంబటే టేకప్ చేసి ఈ 2-3 రోజుల్లో ప్రసాద్ గారు కంప్లీట్ గా వాళ్ళకు పెయింట్స్ తోటి హ్యాండ్ ఓవర్ చేశారు. పెయింటింగ్స్ తో పాటు కంపౌండ్ చేసేసి ఆ పార్క్ గార్డెన్ వేసేసి మనం ఏ రోజు అయితే మాటిస్తామో ఆ మాట ఇచ్చేద్దాం. తర్వాత వాళ్ళకి ఇంకా చాలా ల్యాండ్ ఉంది, అక్కడ అవసరం అనుకోకుండా మామిడి పండు వర్షాకాలంలో పెట్టే సమయంలో మామిడి పండు చెట్టు కూడా పెట్టించాం. ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ, वी कैन डू. और उसके साथ साथ और यहाँ पे जितने भी मदीना है हमारे विजयनगर में कुछ फिर पकड़ गए, वहाँ पे कुछ पहले भी रोड हम भी चलाए गए वहाँ अभी आप जो भी पूछ रहे हैं हमारे कॉर्पोरेटर लोग आएंगे मुस्तफा बहुत मुश्किल से लोग तेलुगु सीखे, उर्दू के सिवा दूसरे नहीं आते तेलुगु सीख के आप 2 बार कॉर्पोरेटर सीख जाओ, बाजू में राजेश साहब भी हैं और उसके बाजू में और एक कॉर्पोरेटर भी है. మెసేజింగ్ యాప్ వాట్సాప్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 28వ తేదీ తర్వాత సిమ్ లేకుండా వాట్సాప్ పనిచేయదు. వాట్సాప్ వాడాలంటే సిమ్ తప్పనిసరిగా ఉండాలంటూ జారీ చేసిన సిమ్ అనివార్యం నిబంధనకు ఫిబ్రవరి 28 డెడ్ లైన్ గా కేంద్రం గతంలో ప్రకటించింది. ఈ డెడ్ లైన్ ను పొడిగించబోమని కేంద్రం స్పష్టం చేసింది. జాతీయ భద్రతకు సైబర్ నేరగాల నుంచి యూజర్లను కాపాడేందుకే వీటిని అమల్లోకి తెస్తున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో సుల్తానాబాద్ పెద్దపల్లి లారీ అసోసియేషన్ లోడింగ్ విషయంలో తలెత్తిన ఘర్షణలో 4 రోజుల క్రితం ఇరు వర్గాలు బాహాబాహ్కి దిగి భౌతిక దాడులు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దాడిలో సుల్తానాబాద్ కు చెందిన సంపత్ అనే లారీ ఓనర్ కు ఛాతీ పక్కటెముకలు విరగడంతో తెలంగాణ లారీ అసోసియేషన్ నాయకులు బాధితుడిని పరామర్శించారు. సమస్యలు ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప భౌతిక దాడులకు దిగడం హేయమైన చర్య అని పెద్దపల్లి లారీ అసోసియేషన్ ప్రతినిధులు సుల్తానాబాద్ లారీ అసోసియేషన్ సభ్యులపై దాడి చేసి గాయపరచడం సరైంది కాదని ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. సుల్తానాబాద్ లారీ అసోసియేషన్లో గత 3-4 రోజుల కింద జరిగిన సంఘటన చాలా బాధాకరం. సుల్తానాబాద్లో ఈ పరిధిలో ఉన్నటువంటి శ్రీరాంపూర్ ఏరియాలో గత 1996 రిజిస్ట్రేషన్ నుంచి కూడా ఇక్కడ లారీ యజమానులే ఒక లోడింగ్ తోలుతున్నారని చెప్పేసి రిజిస్టర్ ద్వారా, అంటే వీళ్ళు మా లారీ అసోసియేషన్లో సీరియల్ విధానం నడిచే లారీలకి మేము ఒక రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. అది రిజిస్టర్లో పూర్తి స్థాయిలో గతంలో కూడా శ్రీరాంపూర్ సంబంధించిన లోడింగ్ సుల్తానాబాద్ లారీ యజమానులు తోలిందని చెప్పేసి వాళ్ళు చూపించడం జరుగుతుంది. కాబట్టి ఒక ఆధారం మేరకు అది వాస్తవం అని చెప్పేసి తెలుస్తుంది. కానీ పక్కనున్న పెద్దపల్లి లారీ అసోసియేషన్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా, నేను తెలంగాణ రాష్ట్ర కోశాధికారిని వేముల భూపాల్, రాష్ట్ర వ్యాప్తంలో ఉన్న లారీ యజమానులందరూ కూడా మోటార్ కులం లారీ కులంగా మేమందరం కూడా ఐక్యతగా, మా కులాలు లేవు, లారీ కులంగానే బ్రతుకుతూ జీవనోపాధి కొనసాగిస్తున్నాం. కానీ చాలా బాధాకరం, సిగ్గు చేయటం ఏంటంటే పక్కకున్న సంఘంలో ఉన్న వ్యక్తి కూడా ఒక పెద్ద మనస్తనం చేస్తూ రాష్ట్రంలో నాయకుని చెప్పేసి చెప్పుకోవడం తిరగడం జరుగుతుంది. కానీ కూతవేటి దూరంలో ఉన్న పక్కకున్న సంఘం సుల్తానాబాద్లో ఉన్న లారీ యజమానులని ఒక 150 నుంచి 200 మందిని లారీలో ఎవరినో దౌర్జన్యపూర్వకంగా ఎవరిపైకో దాడికి పోయినట్టు తోటి లారీ యజమానులనే, తోటి మిత్రులనే, ఒక కుటుంబ సభ్యులపై దాడి చేయడం, అదేవిధంగా ఒక లారీ యజమానికి ఈరోజు రిబ్సిరిగి ఇంట్లో పడిపోవడం, ఆ ఒక యజమాని అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో, చావుబతుకులో ఉన్న పరిస్థితిలో హాస్పిటల్కి తరలించి ఈరోజు బెడ్ రెస్ట్లో ఉండడం జరుగుతుంది. దీన్ని మేము రాష్ట్ర సంఘం ద్వారా ఖచ్చితంగా ఖండిస్తున్నాము. భౌతిక దాడులు చేయకుండా ఏమన్నా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడే దశలో పోవాలి నాయకులంటే, లీడర్ అంటే. కానీ లారీ యజమానులని పక్కతోవల పట్టుకుంటూ వాళ్ళని రెచ్చగొట్టే విధంగా, లేకుంటే పక్కకున్న సంఘంలో సభ్యులు తక్కున్నారని భయభ్రాంతులకు గురి చేస్తే ఏదో లోడింగ్ గుంజుకుందామంటే రాష్ట్రంలో ఉన్న సంఘాలన్నీ కూడా కళ్ళు మూసుకొని నిద్రపోవట్లేదు. తప్పకుండా దీని పరిణామం రాబోయే రోజులలో చక్కదిద్దుకోకుంటే రాష్ట్రం మొత్తం సుల్తానాబాద్ లారీ అసోసియేషన్కి మద్దతుగా అండగా నిలుస్తామని చెప్పేసి మంచిరెడ్డి రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా ఈ విషయాన్ని ఖండిస్తున్నాం. నా పేరు కొయ్యడ సుధాకర్ గౌడ్, రామగుండం, తెలంగాణ స్టేట్ రాష్ట్ర కార్యదర్శి, రామగుండం లారీ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ని.
ఏదైతే ఇందాక మా రాష్ట్ర కోశాధికారి చెప్పిండో భూపాల్ గారు, వాస్తవంగా ఇది దురదృష్టకరం. ఎందుకంటే గతంలో ఎక్కడ కూడా ఏనాడు కూడా ఓనర్లు లారీ యజమానులు అనేక సమస్యలు మా మధ్యన ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఈ బార్డర్ సమస్యలు కావచ్చు, ప్రాంతాల వారిగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 150 సంఘాలలో ఇటువంటి సమస్యలు ఉన్నాయి, ఎదుర్కొన్నాం. వాటిని సామరస్యంగా కూర్చొని పరిష్కరించుకున్న రోజులు ఉన్నాయి, ఘటనలు ఉన్నాయి. కానీ ఇది దుర్మార్గమైనటువంటి చర్య. నీ తోటి ఓనరు సంపద అనే అతనికి బోన్స్ ఫ్రాక్చర్ అయ్యేంత వరకు ఆ ఉంగరాలు రాళ్ల బట్టి గుద్ది బోన్స్ ఫ్రాక్చర్ చేయడం అనేది ఇది నిజంగా కూడా దుర్మార్గమైనటువంటిది. కనుక ఇప్పటికైనా దయచేసి గతంలో మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరి పక్కకే ఉన్నటువంటి నేను రాష్ట్రానికి ప్రెసిడెంట్గా చేసిన అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా మరి ఇలా భౌతిక దాడులను ప్రోత్సహించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్యగా మేము రాష్ట్ర కమిటీ ఖండిస్తూ ఉన్నాం సమస్యను. ఎందుకంటే ఇప్పుడు చట్టం పరిధిలో ఉంది కనుక వాళ్ళు 10 రోజులు టైం అడిగి దీన్ని పరిష్కరిస్తామని చెప్పిండ్రు. నిజంగా కూడా అటువంటి చేసుకోవాలి. లేదంటే పక్కకున్నటువంటి లారీ సంఘాలు ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం ఉంది, పిలిపించుకొని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంది. కానీ ఇవాళ నిజంగానే మా దగ్గర 400 మంది ఉన్నారు, వీళ్ళ దగ్గర 50 మంది లేరు, మేము భౌతిక దాడులు చేస్తామని అంటే ఇందాక మావాడు అన్నట్టు అది సరి అయింది కాదు. ఖచ్చితంగా ఏదైతే న్యాయం ఉందో సుల్తానాబాద్ లారీ యజమానులకు వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తాను రాష్ట్ర సంఘం నుండి. భవిష్యత్తులో కూడా వాళ్ళకు అండగా ఉంటామని చెప్పి కూడా మేము అంటున్నాం. కనుక మీరు సామరస్యంగా ఇప్పటికైనా మరొకసారి ఇలాంటి దాడులు పాల్పడకూడదని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ ఉన్నాం. కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలి, లేదంటే రాష్ట్ర నాయకత్వాన్ని పిలుచుకొని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత వారి పైన ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. అదేవిధంగా ఇవాళ పెద్దపల్లి లారీ యజమానులు అయితేమి, సుల్తానాబాద్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క లారీ యజమాని కూడా మా కుటుంబ సభ్యుడే. కానీ మాయమాటలు చెప్పి అందరినీ రెచ్చగొట్టే విధంగా పోయి పక్కకున్న సంఘాలపై దాడి చేయకుండా మిత్రులారా, సుల్తానాబాద్ లారీ యజమానులే కానీ పెద్దపల్లి లారీ యజమానులే అందరూ కూడా రాష్ట్రంలో లారీ యజమానులు అందరం కూడా మనం కుటుంబ సభ్యులమే. కానీ ఆయన ఎవరైతే దాడులకు పాల్పడమని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారో ఆలోచించి పక్క సంఘాలకే కానీ మనం కూడా ఆలోచించి చేయాల్సిందిగా మేము రాష్ట్ర సంఘం నుంచి వేడుకుంటున్నాం. గోదావరి కనిలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో గౌరవ ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ గారు పాలకుర్తి మండలానికి చెందిన వివిధ శాఖల అధికారులతో మరియు సర్పంచ్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాలకుర్తి మండల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమగ్రంగా పరీక్షించారు. ముఖ్యంగా గ్రామీణ మౌలిక వసతులు, రోడ్లు, తాగునీరు, విద్యుత్ కాలువల నిర్మాణం తదితర అంశాలపై సంబంధిత అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుపై ప్రత్యేకంగా చర్చించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు, నిర్మాణ పనుల వేగవంతం, నాణ్యతా ప్రమాణాల పరిరక్షణ వంటి అంశాలపై అధికారులకు అప్రమత్తం చేశారు. ఎలాంటి ఆలస్యం లేకుండా లబ్ధిదారులకు పూర్తి సహకారం అందించాలని సూచించారు. కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో ఓ మఠాధిపతి దారుణానికి ఒడిగట్టాడు. 7 ఏళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితుడిని షహాపూర్ తాలూకాలోని మహాల్ రోజా మఠానికి చెందిన మల్లికార్జున ముత్యాగా గుర్తించారు. మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన ఓ కుటుంబం తమ బంధువు పుట్టినరోజు వేడుకల కోసం మఠానికి వచ్చింది. ఈ క్రమంలో పీఠాధిపతి అయిన మల్లికార్జున ముత్య ఆ కుటుంబంలోని 7 ఏళ్ల చిన్నారిని ఒడిలో కూర్చోబెట్టుకుని అసభ్యంగా ముద్దులు పెట్టాడు. అయితే ఈ దారుణాన్ని అడ్డుకోవాల్సిన తల్లిదండ్రులు బాబా ఆశీస్సులు ఇస్తున్నాడని భావించి ఆ దృశ్యాలను తమ ఫోన్లో వీడియో తీశారు. సోషల్ మీడియాలో లైక్ల కోసం ఆ వీడియోను అప్లోడ్ చేయడంతో ఆ అకృత్యం వెలుగులోకి వచ్చింది. గోదావరి కని మేదరి బస్తీలో బ్యాంకింగ్ రంగంలో 30 సంవత్సరాలుగా సేవలందిస్తూ మంచిర్యాల హెడ్ ఆఫీస్ గల యూనివర్సల్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తమ 5వ బ్రాంచిని శ్రీ మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించడమైంది. శ్రీమతి మనీలా ఠాకూర్ మేనేజర్ ఛాంబర్ ప్రారంభించారు. బ్యాంక్ అన్ని వర్గాల ప్రజలకు సేవలందించాలని వారు కోరారు. బ్యాంక్ ఇతర బ్యాంకుల కన్నా డిపాజిట్లపై అధిక వడ్డీ ఇస్తుందని మరియు సింగరేణి కార్మికులకు శాలరీ రికవరీ ద్వారా లోన్లు ఇస్తున్నామని బ్యాంక్ చైర్మన్ శ్రీ వి వినయ్ కుమార్ గారు చెప్పారు. బ్యాంక్ సీఈఓ మరియు శ్రీ కేవీఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ బ్యాంకులో తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్, తక్కువ సంవత్సరం అద్దెకు లాకర్ సౌకర్యం, డెబిట్ కార్డు, మొబైల్ బ్యాంకింగ్, 24 గంటల ఏటీఎం సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మైనర్ విద్యార్థినిపై మానసిక వేధింపులు, వైస్ ప్రిన్సిపల్ పై తీవ్ర ఆరోపణలు, తక్షణ చర్యల కోసం తల్లిదండ్రుల డిమాండ్.
రోడ్డు భద్రతలో డ్రైవర్ల కంటి చూపు కీలక పాత్ర పోషిస్తోంది. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. వివిధ శాఖల అధికారులతో మరియు సర్పంచ్లతో ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ సమీక్షా సమావేశం. గోదావరి ఖనిలో యూనివర్సల్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.